అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నేర్చుకున్నా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన కథల పోటీల కోసం నేను నేర్చుకున్న కొన్ని కథలలో ఇప్పుడు మీకు ఒక కథ వినిపించబోతున్నాను. ఆ కథ పేరు కర్ణుడు. కుంతీదేవి యదువంశీయుడైన శూరసేనుని కుమార్తె కుంతీబోధుడి దత్తపుత్రిక. కుంతీబోధుడి ఇంటి దగ్గర పెరుగుతున్న రోజుల్లోనే కుంతి దుర్వాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలైంది. అప్పుడు ఆయన ఆమెకు ఒక మంత్రం ఉపదేశించి ఆ మంత్ర జపంతో ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దైవం వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు. ఆ మంత్ర మహిమను పరీక్షించాలన్న చాపల్యంతో కుంతి ఆ మంత్రం జపించి సూర్యుని ఆహ్వానించింది. సూర్యుడు దివ్య తేజస్సుతో ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. కుంతి భయపడిపోయి, స్వామి, నన్ను మన్నించండి, ఆకతాయితనంతో మహర్షి మంత్ర ప్రభావం పరీక్షిద్దామని పిలిచాను, నన్ను క్షమించి మీరు వెనక్కి వెళ్ళిపోండి అంది. అప్పుడు సూర్యుడు నవ్వి, కుమారి, మంత్రశక్తి వృధా కాదు, నువ్వేమీ భయపడకు. నా వల్ల కలిగే కుమారుడు సహజ కవచ కుండలాల శోభితుడై మహాదాతగా తేజ శౌర్య గాంభీర్య ధైర్యాలలో తనకు తానే సాటిగా ప్రఖ్యాతుడవుతాడు అంటూ కుంతిని సమీపించాడు. ఫలితంగా ఆమెకు కుమారుడు పుట్టాడు. అతనే కర్ణుడు. అయితే కన్యత్వానికి అపప్రథ వాటిల్లుతుందన్న భయంతో కుంతి ఆ పసివాణ్ణి గంగలో విడిచింది. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాలుణ్ణి అతిరథుడనే సూతుడు ఆయన భార్య రాధ పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ బాలుడు ఎవరి ఏది దానం అడిగినా లేదనకుండా సంతృప్తి పరిచి పంపుతున్నాడు. కర్ణుడి దానగుణం జగద్విఖ్యాతమవుతోంది. అయితే ఈ సూర్యపుత్రుని వల్ల తన కుమారుడైన అర్జునుడికి ముందు ముందు ఆపద రాబోతుందని గ్రహించిన దేవేంద్రుడు ఒకనాడు పేద బ్రాహ్మణుని వేషంలో కర్ణుని దగ్గరికి వెళ్ళి తన కవచకుండలాలు దానమిమ్మని అడిగాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందే ఊహించిన సూర్యుడు దేవేంద్రుడు విప్రరూపంలో వచ్చి నీ కవచకుండలాలు దానమిమ్మని అడుగుతాడు, అవి మాత్రం ఇవ్వకు అని కుమారుణ్ణి ముందే హెచ్చరించాడు. కానీ సహజ దానశీలి అయిన కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ కత్తితో తన కుండలాన్ని కోసి ఇచ్చేశాడు. దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెంది వరం కోరుకోమన్నగా ఆ పసివాడు, దేవరాజా, ఎంతటి శత్రువులనైనా సరే అవలీలగా చంపగల మీ శక్తి ఆయుధాన్ని అనుగ్రహించండి అన్నాడు. అలాగే తీసుకో, కానీ ఒక్క మాట, యుద్ధంలో నీవి శక్తిని ప్రయోగిస్తే ఎటువంటి వాన్నైనా సరే ఇది సంహరిస్తుంది, కానీ ఒక్కడనే చంపుతుంది. మరుక్షణం మీ ఆయుధం నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి దేవేంద్రుడు అంతర్ధానమయ్యాడు. ఇదిలా ఉండగా దుర్యోధన సోదరులకు, పాండవులకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ధనుర్విద్యలో పోటీలు పెట్టారు. ఆ పోటీలు చూడటానికి హస్తినాపురంలో జనమంతా వచ్చారు. అందరికీ అర్జునుడు చూపిన ధనుర్విద్య నచ్చింది. ద్రోణుడు ప్రియ శిష్యుని గాఢాలింగనం చేసుకున్నాడు. దుర్యోధనుడు అది ఓర్వలేకపోయాడు. ఇంతలో కర్ణుడు సభా మధ్యానికి వచ్చి, అర్జున, ఈ పాటి విద్యలు నేను ప్రదర్శించగలను, కావాలంటే అంతకంటే గొప్ప విద్యలు కూడా చేసి చూపిస్తాను, ధైర్యం ఉంటే ముందుకురా అని సవాలు చేశాడు. ఆ మాటలు వినగానే నిశ్చేష్టులయ్యారు ప్రేక్షకులు. అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి, నాయనా, ద్వంద్వ యుద్ధానికి దిగేవారి కులాశీలాలు సమానం కావాలి. అర్జునుడు పాండురాజనందనుడు, కుంతి కుమారుడు మరియు కురువంశీయుడు. మరి నీవు ఏ రాజవంశానికి చెందిన వాడివో నీ తల్లిదండ్రులెవరో చెప్పి ముందుకురా. కులాచారం, కులం తెలియకుండా రాజకుమారులు సమయుద్ధం చెయ్యరు అని చెప్తాడు ద్రోణుడు. ఆ మాటలు వినగానే కర్ణుడు తలవల్చుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, ఆచార్య, మీరు ఆదేశించినట్టు కర్ణుడు రాజైతే తప్ప అర్జునుడితో యుద్ధానికి దిగడానికి అవకాశం లేకపోతే ఈ క్షణమే కర్ణుడిని నేను రాజు చేస్తాను అని ప్రకటన చేసి వెంటనే పవిత్ర జలాలు, రత్న కిరీటం, కనకాంగద కేయూరాలు, రత్నహారాలు, వడ్డానాలు తెప్పించి కర్ణుని అంగరాజ్యానికి ప్రభువును చేశాడు. కర్ణుడు సంతోషం పట్టలేక సుయోధన చక్రవర్తిని గాఢాలింగనం చేసుకొని, ఈ జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను, మీ ఆజ్ఞ నాకు ఎల్లవేళలా శిరోధార్యం అని అంటాడు. కొడుకు రాజైన సంగతి తెలుసుకుని సూతుడు వచ్చాడక్కడికి. కర్ణుడు సింహాసనం దిగి వచ్చి పితృభక్తితో నమస్కరించాడు. భీమసేనుడు అది చూసి, ఓహో, నీవు సూతపుత్రుడవా, ఇంకేం, కొరడా చేతపట్టి గుర్రాలు తోలుకో, అర్జునుడితో యుద్ధమేం చేస్తావు అన్నాడు. సభలో కలకలం బయలుదేరింది. సూర్యాస్తమయం కావడంతో వెలుతురు కూడా తగ్గింది. ఆనాటికి విద్యా ప్రదర్శన కూడా ఆగింది. ఈ వీడియోలో తప్పులేమైనా ఉంటే ఈ చిన్ని మనిషిని మీ పెద్ద మనసుతో మన్నించి నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు.